ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నాకు బలము ఉడికెను అనుకొంటిని, యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. సో ఐ సే మై స్ప్లెండర్ ఈస్ గాన్ అండ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ హోప్డ్ ఫ్రమ్ ద లార్డ్. లెమెంటేషన్స్ చాప్టర్ 3 verse 18. ఈ రోజు నిమిత్తము కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనము నిరాశలోనికి వెళ్ళిపోతుంటాం. మన జీవితం ముగించబడింది అనేంత బలహీనత, కృంగుదల, శోధన మనల్ని ఆవరిస్తుంది. ఇక ఎందుకు ఈ జీవితం? ఇక ఎవరి కోసం బ్రతకాలి? నేనేం చేయగలను? అంతా చేదాటిపోయింది కదా, అంతా అయిపోయింది కదా అని మన ఓటమిని చూసినప్పుడు, మన యొక్క పనిలో ప్రతిఫలము చూడలేనప్పుడు, మనము వెనకబడినప్పుడు అనిపిస్తుంది. అందులో తప్పేం లేదు, మనుషులం కదా. అలా డీలా పడిపోవడం, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోవడం చాలా సహజం. ఈ యొక్క వాక్యము చెబుతున్నటువంటి ఇర్మియా గారు కూడా తన యొక్క లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ ని బయటికి చెబుతున్నాడు. యెరూషలేములో దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాడు. యెరూషలేము పాడైపోయిన స్థితిలో ఉంది. ప్రజలందరూ తప్పిపోయిన స్థితిలో ఉన్నారు, బాధలు అనుభవిస్తున్నారు. అసలు భవిష్యత్ అంతా కూడా చాలా చీకటిమయముగా ఉంది. అప్పుడు ఇర్మియా చాలా బాధతో కృంగిపోయి అంటున్నాడు. మీరు అనుకోవచ్చు, గొప్ప ప్రవక్త అయినటువంటి ఇర్మియానే ఇలా అంటున్నాడు, మరి మా పరిస్థితి ఏంటండి, మేమెలా ఫీల్ అవ్వాలి అని. చూడండి, విశ్వాసములో ఉన్నంత మాత్రాన అంతా అన్ని వేళలా బాగుంటుందని, మనకు అనుకూలంగా ఉంటుందని కాదు. విశ్వాస జీవితంలో మనకు శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి. అయితే వాటిని మనము మనలో దాచుకోవద్దు, వాటిని అణిచిపెట్టొద్దు. నీకు బాధ ఉంటే కన్నీటితో ప్రార్థించు, దేవుని సన్నిధిలో రోదించు. నాకు తెలిసిన ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతూనే కనిపించేవాడు. ఎవరైనా అతన్ని చూస్తే అసలు ఈ వ్యక్తికి ఏ సమస్యలు లేవా అన్నట్లు ఉండేవాడు. కానీ సడన్ గా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్తను మేము విన్నాం. మేమందరం కూడా షాక్ అయ్యాం. ఎందుకు అంటే, ఏ బాధ లేదు అనుకున్నవాడు ఇలా ఎందుకు చేశాడు అని. తీరా ఆరా తీస్తే అప్పుల సమస్యలు భరించలేక చనిపోయాడు అని తెలిసింది. ఎప్పుడు అప్పులున్నాయని కూడా ఎవరికీ చెప్పలేదు. ఉన్న అంత భయంకరమైన అప్పులున్నాయని తమ ఇంట్లో వారికి కూడా తెలియదు. మేము అనుకున్నాం, అతని బాధ ఎవరితోనైనా పంచుకుంటే కనీసం హృదయములో భారం కొంచెమైనా తగ్గేది. ఎవరికి చెప్పుకోకనే ఆ యొక్క ఒత్తిడిని భరించలేకనే చనిపోయి ఉంటాడు అని. కానీ మనము అలా కాదండి. మనకు యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన ఎప్పుడూ మన యొక్క మాటలు వినడానికి రెడీగా ఉన్నాడు. నీ యొక్క బాధను, నీ యొక్క కష్టాన్ని బహుశా ఎవరికి చెప్పుకోలేకపోతే దేవుని సన్నిధిలో ఆ బాధను పెట్టు, నీ యొక్క హృదయ భారము తీరుతుంది. అంతేగాని నీలో నీవే కృంగిపోయి ఆనందంగా ఉన్నాను అని చెబుతూ నటిస్తూ జీవించకు. ఎందుకంటే అది నీకే హాని చేస్తుంది. ఈ యొక్క లోకస్తులకైతే ఎవరు లేకపోవచ్చేమో గాని మనకు మన ప్రభు ఉన్నాడు కదా. బైబిల్ గ్రంథంలో చూస్తే హన్నా జీవితంలో ఎంతో అవమానమును ఆమె ఎదుర్కొంది. పిల్లలు లేరు అనే కారణం చేత తన యొక్క సహోదరి అయినటువంటి పెనిన్నా పెట్టేటువంటి మానసిక క్షోభను భరించలేకపోయింది. భర్తకు చెప్పుకోలేకపోయింది, ఎవరితో పంచుకోలేకపోయింది. అయితే ఆమె అలానే తన బాధను హృదయములో దాచుకొనలేదు. దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించింది. తన బాధనంతా దేవునికి చెప్పుకుంది. ఈరోజు నీవు నీ యొక్క బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించు. నీ వేదనను సజీవుడైనటువంటి దేవునికి వివరించు. ఆయన వినగల చెవిగలవాడు, మాట్లాడగల స్వరము గలవాడు, తప్పకుండా నీకు జవాబునిస్తాడు. అంతగా
బాధపడినటువంటి ఇర్మియా ఈ యొక్క వచనము తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అని. నీవు ఎంత నిరాశలో ఉన్నా, ఎంత ఓటమిలో ఉన్నా ఒక్కటి గుర్తు పెట్టుకో, దేవుని కృప నీతో ఉన్నది. ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన నీ జీవితాన్ని మరలా నిర్మిస్తాడు, మరలా కడతాడు. నీ ఆశలకు ఆయన జీవము పోయగలడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను స్వస్థపరచగలడు. నీకున్న ఆర్థిక పరమైన కష్టాల నుండి నిన్ను తప్పకుండా ఆయన లేవనెత్తగలడు. కాబట్టి దిగులు చెందకు. నిరాశలో ఉన్నావేమో, నా జీవితం అయిపోయింది అనే ఆలోచనలో నీవు ఉన్నావేమో, అయినా సరే నీ యొక్క విశ్వాసములో మార్పు ఉండొచ్చు. దేవుణ్ణి నమ్మడం మానివేయొద్దు. ఆయన కృప వాత్సల్యత ఎప్పుడు నీతోనే ఉంటుంది అని ధైర్యముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫరింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడా అనువాడా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మా మధ్య ఉండే దేవుడు తండ్రి, మాకు తోడుగా ఉండే దేవుడు అయ్యా. శ్రమలలో మమ్మల్ని దాటిపోని దేవుడు అయ్యా. కష్టాలలో మమ్మల్ని ఆదుకునే తండ్రివయ్యా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ రోజున ప్రభా మాకున్న సమస్యను బట్టి మేము మాలో మేమే కృంగిపోకుండా, మాలో మేమే బలహీనులం అవ్వకుండా, మాలో మేమే తండ్రి టెన్షన్ ఫీల్ అవ్వకుండా, నాయనా మాకున్న ప్రతి సమస్యను ప్రభా నీ పాద సన్నిధిన కుమ్మరించినట్లయితే, అయా నీ యొక్క సన్నిధానములో మొరపెట్టినట్లయితే తప్పకుండా మీరు మాకు అయా సహాయము చేస్తారని, మా వేదనను, మా శోధనలను, మా కష్టాలను అన్నిటిని తీరుస్తారని ప్రభా అయా లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితిలో నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మీరే స్వస్థపరచండి ప్రభా. ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బలహీనతతో ఉన్నారో ప్రభా, ఆ బలహీనతనంతటిని తీసివేసి మంచి బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభా. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అనాథలుగా అభాగ్యులుగా ఉన్నారో వారిని తండ్రి ఆదరించండి, బలపరచండి అయ్యా. కృంగిపోతుండగా లేవనెత్తి